మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. खतरनाक कॉमेडी शो. अट्टा सोड़ के मत तांदे यीडुके ఒంట్లో వేడికే పెచ్చుకుంది నాడికే नीलो स्पीड के ऊपे तांदी मूड के సిక్కే సైడ్ కే అటకిట్టాంది చూడుకే मन सेल्फी तीसी पोस्टर में सना गुंडे कोड के अट्टा सोड़ के मत तांदे यीडुके ఒంట్లో వేడికే పెచ్చుకుంది నాడికే Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. All right, so mana Zabardast episode ni start cheyalante em cheyali? Mana Zabardast judges ni invite cheyali. Please welcome the gorgeous Khushbu garu and Shivaji garu. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే గెత్తువాలా ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా All right, bold and entertainment ఇవ్వడానికి కామెడీ చేయడానికి మా టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. జామ చెట్టు కాస్తాయి జామకాయలో 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 మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో. ఓ ఈ రోజు హోలీ కదా. yes happy holi హోలీ కాబట్టి ఏంటి పందెం అమౌంట్ కాకుండా హోలీ రంగులు తీసుకొని వచ్చారా ఏంటి? ఈ రంగులు ఎందుకు తీసుకొచ్చామో తెలుసా? ఎందుకు? ఈ రోజు ఆ సరిపోదా వాళ్ళకి రంగు పడిద్ది. మీకు రంగు పడిద్దంట. మరి మీ పరిస్థితి పడించుకుంటారా? మాకు ఎటు నుంచి పడుతుంది కానీ ఆడికి ఎక్కడి నుంచి పడుతుందో కొనుక్కోండి ఫస్ట్. మాకు ఎక్కడి నుంచో మీకు సేమ్ అక్కడి నుంచో పడుతుంది, అది చూసుకోండి. మాకు రంగులే మీకు కూడా తర్వాత మీకు ఈటీ ప్రేక్షకులందరికీ హ్యాపీ హోలీ. హోలీ రంగులు తెచ్చారు, హ్యాపీగా అనిపించింది. ఏంటి బెట్ అమౌంటా? అంతే. సరే మా పందెం అమౌంట్ 15 టోటల్. ఇవాల్టి హోలీ స్పెషల్ ఎపిసోడ్ రోజు పందెం అమౌంట్ అయితే సేమే ఉంది, 30,000 మాత్రమే. సో మరి ఈ 30,000 ఈ స్పెషల్ ఎపిసోడ్ లో ఎవరు గెలుస్తారో తెలుసుకుందాం. బట్ ఫర్ నౌ లెట్స్ బిగిన్ జబర్దస్త్ గా ఆర్ జబర్దస్త్ ఎపిసోడ్ సర్దార్ శుక్రవారం. సరదా శుక్రవారంలో ఇప్పుడు పంచులతోనే కాదు పాటలతో కూడా పోటీ పడి నవ్వించగలను అంటూ ఒక ప్యారడీ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు ఇంతకుముందు ఎన్నట్టే ఉంది. ఇంత చక్కటి పేరుని పెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మాటల యుద్ధం అంటే ఇష్టం అండి. మాటల యుద్ధం ఎప్పుడైనా నేను చేస్తాను, అది సంగతి. ఎందుకు ఈ రోజు ఇక్కడ ఇంకో కుర్చీ వేయించారేంటి? మీ మాటలు యుద్ధం అన్నారు కదా, ఒకళ్ళు ఉంటే బాగోదు కదా, ఇంకొకళ్ళని దించుతున్నా. అబ్బో నాతోటి యుద్ధానికి మమ్మల్ని చూద్దాం. ఉండదా ఆయన చూస్తాను, నువ్వు వణికిపోతా. అంతా నా ఇష్టం పెడా ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం చడామడా చెలరేగినా చెప్పేదెవర్రా నా ఇష్టం. ఎవడో యుద్ధానికి వస్తాన్నావు, ఏడు ఇంకా రాలేదా? ఈడెవడో వచ్చాడు.
ఇదిగో ఈయనే యుద్ధానికి వచ్చింది, ఈయనే దించా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగాడివి అయితే 10 నిమిషాలు బట్టలు వేసుకుని నడుచుకుంటూ వెళ్ళి బెడ్ మీద పడుకుని అదే లిఫ్ట్ లో పైకి వెళ్ళి మళ్ళీ అదే లిఫ్ట్ లో కిందకు వచ్చి ఒక్కడివే 48 గంటలు చుట్టుపక్కల ఎవరు లేకుండా ఇటు కంప్యూటర్లు అటు వైర్లు పెట్టుకొని ఉండగలవా? వీడు ఐసీయూలో ఉన్నట్టుగా చెప్తున్నాడు. పిచ్చి పిచ్చి వేసాలేకు. క్వశ్చన్ అడిగి చెప్తాను నేను. క్వశ్చన్ అడగాలంతే కదా. నీకుంది. నేను అడిగే ప్రశ్నకి నువ్వు గనక సమాధానం చెప్పగలిగితే ఒప్పుకుంటానయ్యా. ఒక రాజు ఉన్నాడు, అతని దగ్గర ఒకే ఒక కత్తి ఉంది. అతను 1000 యుద్ధాలు చేశాడు. ఎందుకని? బాగా ఆలోచించి చెప్పు. ఈ లోపల నేను శ్వేతకాష్టానికి వెళ్ళేసి వస్తాను. శ్వేతకాష్టం అంటే శ్వేతకాష్టం అంటే తెలియదు నీకు? ధూమపానమయ్యా, ధూమపానమయ్యా. ఈ క్వశ్చన్ తావదు కానీ పాట ఇస్తారండి. నీకు మామూలుగా ఉండదు. ఇప్పుడు నేను అడిగేటువంటి అద్భుతమైన పాట ఏమిటంటే, నా పెట్టెకు తాళం తెరిచి నా పెట్టెకు తాళం తెరిచి అబ్బ చాలా కాలం అయినది. వారు పట్టణం వెళ్ళిపోయారు, వారు పట్టణం వెళ్ళిపోయారు. నా తాళం ఒక్కసారి తీస్తారా? ఇందులో ఏముంది? చాలా బాగుంది. ఏమి లేదు, నీకు తెలిసే కదా. అది ఏముంది, నీ వయసు కాదు, నీ పరిస్థితి కాదు. అది నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మగాడివి అయితే ఏది ఈ పాటకు సమాధానం చెప్పు. ఎంత గొప్ప పాట అండి నిజంగా. ఆ కవి మహానుభావుడు ఒక స్త్రీ కష్టాన్ని ఎంత చక్కగా వివరించాడండి. స్త్రీలు ఇంట్లో ఉంటారు, ఆ మగవాళ్ళు దేశాలు పట్టు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడో పుట్టింటి వాళ్ళు పెట్టిన పెట్టే మూల పడింది, అందులో ఏముందో తాళం తీయాలి, నగలు బయటికి తీయాలి. అర్రే ఎలాగని బాధపడుతుంది. ఇదే టైంలో వీధిలో నుంచి తాళాలు బాగు చేస్తాం అని ఒకడు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అతగాడిని పిలిచి మా పెట్టెకు తాళం తీసి అబ్బా చాలా రోజులు అయ్యిందని చెప్పింది. ఇంటి వాడు ఎక్కడో పట్నం వెళ్ళిపోయాడు, వచ్చి తాళం. మహానుభావ కవి, నీకు 1000 వందనాలు తండ్రి, నీకు 1000 వందనాలు తండ్రి. ఎంత చక్కగా బోధించాడు. ఇది తాత్పర్యం. ఇప్పుడు నేను ఒకటి విసురుతాను, చెప్పండి. గూట్లో ఉంది బెల్లం ముక్క, గుట్టు గుట్టుగా నోట్లో పెడితే జారుతుంది మెత్త మెత్తగా. అమ్మని అడిగితే పోపో అంది, అల్లుడింటికే పోపో అంది. ఇప్పుడు అతగాడిది బెల్లం బిజినెస్. అసలు బెల్లం అంటే ఏమిటి? తీయటి పదార్థం. అది దేంతో తయారు చేస్తారు? కొత్తగా వచ్చినటువంటి చెరుకు గడ్డని కనుక తీసి మిషన్ లో పెట్టి కస్సున గుచ్చి ఆ వచ్చినటువంటి రసంలో కాస్త మాత్రం చక్కెర కలిపి లోపలేసి అని అలా తీసి ఎండకి ఎండబెట్టి ముక్కలుగా కోసి బెల్లం పెడితే అబ్బబ్బబ్బబ్బబ్బ రచయిత రాశాడండి. అంతే, నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది. గూట్లో ఉంది బెల్లం ముక్క, ఎందుకనుంది? బయట ఉంటే చీమలు పడతాయి కదా. ఇప్పుడు ఆ పిల్ల తల్లి దగ్గరికి వెళ్ళి ఏమని అడిగింది? అమ్మా బెల్లం ముక్క పెట్టమంది. ఏముంది? బెల్లం ముక్క పెట్టవే అంది. అప్పుడు అమ్మ ఏమంది? అల్లుడింటికి పోపో అంది. అప్పుడు ఆ పిల్ల వెళ్ళి వాళ్ళ హస్బెండ్ ఏమని అడిగింది? బెల్లం పెడతావో లేక సున్నం పెడతావో, నీకు దండం పెడతా గురుగారు చిన్న డౌట్. బెల్లం కోసం అంత గొప్పగా చెప్పారు కదా, మరి ఆయనకి ఏమైనా చెయ్యాలి కదా? ఎందుకు చేయకూడదు? చెయ్యాలి కదా. ఆ అద్భుతమైన రచయితకి 1001 సాష్టాంగ నమస్కారాలు కష్టపడి నువ్వు పెట్టు. మీరు చెప్పడం నేను పెట్టడం ఏంటి? వాడి ముందు నేను తల తెచ్చడం ఏంటి అసహ్యంగా? ఇప్పుడు ఒక పాట విసురుతా, దానికి చెప్పండి. విసురవయ్యా. జ్వరం వచ్చింది, ఆయొచ్చింది, చెమటొచ్చింది, ఏటేటో అయిపోతుందో మామ, ఏటేటో ఏటంటావో. ఇప్పుడు ఇది ఏ కాలం? ఎండాకాలం. అంతకు ముందు ఏ కాలం? చలికాలం. మరి సడన్ గా వెదర్ వాడితే జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది.
ఏటేటో అయిపోతుందో రాంబాబు. డాక్టర్ గారి పేరు రాంబాబు. ఒక డాక్టర్ గురించి ఆ రచయిత రాసినటువంటి ఆ అద్భుతమైన విషయం, అతను పడే కష్టం, అతని గురించి ఒంగు ఒంగు. చిట్ట చివరి ప్రశ్న. అల్లమ్మ పిత్త పిత్త అందే, అల్లమ్మ పిత్త పిత్త అందే, అల్లమ్మ పిత్త పిత్త అందే, అల్లమ్మ పిత్త అందే. ఎంతకి తెగించారా? ఆలి ఆలి అలిబిలి అలిగి రంగోలి, జాలి జాలి అలిబిలి అలిగి జంగాలి. అల్లమ్మ పిత్త పిత్తాందే, 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 అల్లమ్మ పిత్త పిత్తాందే. ఇటు ఇటు. అడిగిన ప్రశ్నకి టకామని సమాధానం చెప్పి ఓడిపోయానని నా కాళ్ళకి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపో. ఇక్కడ స్వదేశీ పాటలు పాడాలి, విదేశీ పాటలు పాడకూడదు. ఇది విదేశీ పాట ఏమిటండి? ఈ పాట ఎక్కడ నేను వినలేదు. ఇలాంటి పాటలు పాడితే నేను జవాబులు చెప్పిన మా ఇంట ఉండలేదు ఏమనుకుంటున్నారు? ఓడిపోయానని చెప్పు, నేను చెప్తాను. సరేనయ్యా, నేను ఓడిపోయాను. దాని అర్థం ఏంటో నువ్వు చెప్పు. అల్లమ్మ పిత్తాందే, అల్లమ్మ పిత్తాందే, ఆలి ఆలంటే ఎవరు? పక్కింటి వారి ఆలి, వాళ్ళ భార్య పేరే అల్లమ్మ. ఆలి ఆలి అల్లెలే అల్లెలే హలాలి, జాలి జాలి అల్లెలే హల్లి హలాలి. అరే హబీ హబీబో, అరే హబీ హబీయో, హబీ హబీయో అంటే ఏమిటి? అంటే నచ్చినటువంటి అందగోడా. స్వదేశీ పాటలు పాడమని చెప్పా. ఇక్కడ ఎందుకు స్వదేశీ పాడాలి? గెలవడం అంటే స్వదేశీ విదేశీ అని ఉండదు. అడిగిన ప్రశ్నకి టకామని సమాధానం చెప్పాలి, లేదంటే ఓడిపోయానని చెప్పు. ఓడిపోయాడు, డౌట్ ఏంటి? నేను ఓడిపోలేదు, మళ్ళీ వస్తా, తాత తీస్తా. గురుగారు మనం గెలిచేసాం, నా పరువు నిలబెట్టారు. మధ్యలో లిరికేదో ఏంటది? జాలి జాలి అలిలే అలిలి హబాలి, అరే హబీ హబీబో, అరే హబీ హబీయో, హబీ హబీబో, అరే హబీ హబీయో. సో జడ్జెస్, మా రాకెట్ రాఘవ అండ్ టీమ్ చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? శివాజీ గారు. బాగుంది రాఘవ, బ్రహ్మాండంగా. ఇద్దరు చంటి, మీ ఇద్దరికి ఇలాంటివే సెట్ అవుతాయి. సూపర్, ఆల్ ది బెస్ట్. రాఘవ గారు, చంటి గారు అండ్ ద ఎంటైర్ టీమ్ సూపర్ గా ఉంది. స్కోర్స్ పరిస్థితి ఏంటో చూద్దాము. సో శివాజీ గారు, జడ్జెస్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 20/20. సరదా శుక్రవారంలో ఇప్పుడు మనం బాగుపడకపోయినా పర్లేదు కానీ పక్కోలు మాత్రం బాగుపడకూడదు అనే కాన్సెప్ట్ ని ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఎంత అందంగా ఉన్నావే. ఈ రోజు ఏంటో తెలుసా? మన ఫస్ట్ నైట్. అవునా? అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. దీపావళి ఎప్పుడో తెలుసా? తెలుసండి, నవంబర్ లో వస్తుంది. కానీ మనకి ఈ రోజు వస్తుంది. $1,000 గుర్తుందా? అబ్బా, టపా టపా టపమని 5 నిమిషాలు పేలిపోద్దండి. ఈ రోజు $10,000 చూస్తావు. $10,000 చూస్తావు. ఎప్పుడైనా సింహం పంజా విసిరితే ఎలా ఉంటది తెలుసా? అంటే ఇప్పుడు విసురుతారా ఏంటి? అవునే. ఈ రోజు నీకుంటది, చెప్తాను రా. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే గెత్తుబాల. తమ్ముడు అనయా, ఈ పక్కింట్లో కొత్తగా వచ్చాడట్రా. మనకి ఇల్లు చాలా ఇంపార్టెంట్ ఇల్లు, సెంటిమెంట్ ఇల్లు. అవును, అందులో ఆడు పెళ్ళి ఈ రోజు ఫస్ట్ నైట్ అట. అమ్మా ఏంటి మనల్ని పిలవకుండా? మనల్ని పిల్లకుండా ఫస్ట్ నైట్ చేసుకున్నాడు. అందులో మనకి ఫస్ట్ నైట్ చాలా లేంది. మన ఎదురుగా కూడా ఫస్ట్ నైట్ చేసుకుంటే మన వాళ్ళు వద్దా? అబ్బే అని పిలుద్దాం. అరే తమ్ముడు, పక్కింటారు పిలిచారా? పిలిచారా? నువ్వేంటి తప్పడు కొట్టుకుంటా పోతున్నావా? కొట్టారు కదా. ఏంటి తమ్ముడు, ఈ రోజు ఏంటి ఫస్ట్ నైట్? మరి ఎవరు లేరేంటి? ఏం మాట్లాడుతున్నావురా?
ఫస్ట్ నైట్ కి ఎవరు ఎందుకుంటారో మీ ఇద్దరు ఉంటే చాలదా? పెళ్ళైంది కదా, ఇంట్లో చుట్టాలు ఉంటారు కదా. చుట్టాలు వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళని ఎవరిని రావద్దు అన్నా మేము. పిలవండి, వస్తారు. తోడు పిలిస్తే మీ ఇద్దరు వస్తాం కదా. ఎందుకు? మాకు అవసరం లేదు. మాకు అవసరం ఉంది, మాకు అవసరం ఉంది. ఏం మాట్లాడతాడు నువ్వు? నీకు అవసరం ఏంట్రా? ఎంకరేజ్మెంట్ కోసం కుర్రడు కదా, కొత్త కొత్త మీకు ఏం తెలిసేలా చెప్దామని అంతే. మన గురించి నీకు తెలియదు, రికార్డులు ఉన్నాయి చూసుకో. వైజాగ్ పోలీస్ స్టేషన్ లోనా? సముద్రంలో అల్పపీడనం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? సునామీ వస్తుందండి. ఇవాళ నీకు అదే వస్తుంది నాడు. ఏమండి, నేను ఆల్రెడీ పెద్ద పెద్ద హుదూద్ తుఫాన్లే దాటొచ్చాను. ఫస్ట్ నైట్ జరగడం నేను చూడలేనురా. నేను చూడలేను. మరి ఏం చేద్దాం? పిలిచి ఏంటండి? హరిత గారు పేపర్ అడిగారు కదా, వచ్చిందండి. ఎవడే వాడు? పేపర్ అండి. వాడితో ఏనాడో ఏదో చేసుంటావు. తమ్ముడు, మీ ఆవిడ పేపర్ ఆడుతుంది చాలా సార్లు. ఆహా, ఏం చేసింది? పేపర్ తీసుకుంది అంతే. మీకు విషయం చెప్పాలి. మొన్న మీ ఆవిడ సార్ పాలు వచ్చాను సార్. మేడం పాలు తీసుకోండి. ఇవి నిజంగా ఒరిజినల్ పాలా? తోడేస్తే పెరుగవుద్ది సార్. అమ్మ తోడు అవలేదేంటి మరి? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నువ్వు బయటికి వెళ్ళి పోసుకోరా. రేపటి నుంచి ఆడుగా ఇంటికి వచ్చాడా? చెప్పరా. వాడి జోలు వదిలేయి. మొన్న మీ ఆవిడ మా ఆవిడ ఆటో ఓడుతో ఏమే ఆటో ఓడుతూ సికింద్రాబాద్ వస్తావా అని అడిగాడు. అడిగాడు తర్వాత వస్తానని ఎక్కేసి వెళ్ళిపోయింది. ఆటో ఓడుతో కూడా నువ్వు మరి అడగకపోతే ఎలా తీసుకెళ్తాడండి? మీ ఆవిడ నువ్వు ఇంట్లో లేనప్పుడు? లేనప్పుడే ఏం చేసింది? కరెంట్ బిల్లు వచ్చాడు. నేను లేనప్పుడే వస్తాడు. దీనికి అవసరం, మన కరెంట్ లేదంట కదా, అది చెప్పి దూరం మొత్తానికి. స్వాగతం చేసుకుంటే మీ గోలేంద్ర మధ్యలో ఆడోళ్ళని కొడతారేంట్రా? ఆడోళ్ళు అంటే ఏమనుకుంటున్నారా? ఏంట్రా? స్త్రీ నాస్తి జననం నాస్తి. వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ ఈ స్కిట్టే నాస్తి వల్ల మా పిల్లలు మేము కొట్టుకుంటాం. నువ్వేమో అడగడానికి. వాళ్ళకే కనుక అన్నయ్య ఉంటే ఇలా కొట్టనిస్తాడా? చూస్తారా? ముగ్గురు కలిపి మేము కొడుతున్నామని మీ అన్నని మా మీద కుసుకొలుపుతారా? పోండి, మీ అన్నయ్య ఇంట్లోనే బతకండి పోయి. ఇంకా నీకు మాకు సంబంధం లేదు. డైరెక్ట్ కోర్టులో కలుద్దాం. బాయ్ బాయ్. మాట వరుసగా అన్నయ్య అంటే సొంత అన్నయ్య అంటే ఏంటి? సొంతనే కావా? మాట వరుసగా అన్నాను. మాకు సొంత పిల్లలే. చూసుకో. ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం అన్నయ్య. వదినా ఏమండి 10,000 వాళ్ళ అన్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సమస్య నేను తీరుస్తా, ఆగండి. హలో కాలనీ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ చాలా పెద్ద గొడవ అవుతుంది, రండి. అవునా? వస్తున్నా. రండి. ఏంటి ప్రాబ్లం ఏంటి? వీళ్ళిద్దరిని వాళ్ళ మొగుళ్ళు కొట్టేసి మా ఇంట్లో పంపించారు, మా శోభనం ఈ రోజు. అవునా? మళ్ళీ పిలిపించి మాట్లాడదాం. ప్రెసిడెంట్ గారు వచ్చారు, రండిరా ఇప్పుడు తేల్చుకుందాం. ఏంటయ్యా బుర్రా బుద్ధి ఉందా? పిల్లలను కొడతారు ఎవడన్నా? మా మొగుళ్ళు మమ్మల్ని కొడతారు. నీకేమి నొప్పి? నిన్ను కొట్టారా? నీ ఇంటికి వచ్చి కొట్టారా? నిన్ను తిట్టారా? ఏమి కొట్టారా? నువ్వు మధ్యలోకి వచ్చి మాట్లాడతావు నువ్వు. మా ఆయన నాకు మమ్మల్ని కొడతాడు చెడతాడు. నువ్వేట్రా అన్ని పిలిచి మళ్ళీ వాడికి పితూరులు చెప్తున్నావు. ఆయన నువ్వు న్యాయం చేయాలి కానీ వాడిని ఏమైనా పిలిచి మాట్లాడడం ఏంటి? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నీకు కొంచెం బుద్ధి జ్ఞానం ఉందా? నీకోసమే కదే వాడిని పిలిచాను. ఆయన సరే, మాకు అదంతా తెలీదు. మేము మళ్ళీ వస్తామని, ఇప్పుడే వస్తాం. నిన్ను ఎవరు రమ్మన్నాడు అసలు? ఏంటయ్యా పిలిపించి కొట్టిస్తారు? చాలా బాధలో ఉన్నావు. మందు వేద్దాం బతుకు చెప్తాను. నేను రా బాధలో ఉంది, మీరు కాదు కదా. నువ్వు కూడా మందే 2 బాటిల్ ఇచ్చి వెళ్ళి. ఏమండి టీవీ రిమోట్ పని చేస్తలేదు. మన బ్యాటరీలు వేస్తే నయ్యలా లేదు ఇప్పుడు. సరే ఆగాగు. ఆడంటే ఆడింగోడు లాగా ఆడద పిలవగానే వెళ్తాడు. నువ్వు ఆడింగోడువా? అలా ఆడద పిలిచి తెలియడు అసలు మగోడే కాదు నా దృష్టిలో. వస్తున్నాను ఉండవే. నువ్వే కదరా అన్నావు ఇప్పుడు ఆడంగోడా అని. బీరుకాయ ఇచ్చి బురకాయ. ఒక్క నిమిషం ఉండు. ఏసీ పని చేయట్లేదంట, ఏసీస్ వస్తా. ఏసీ పని చేయట్లేదు. ఏమండి రిమోట్ పని చేస్తుంది. ఇంతలోనే వచ్చాడు, అక్కడ దాకా కూడా వెళ్ళలేదు. రిమోటే కదా, కూర్చో. సరే ఏమైంది? ఏసీ వేసి వచ్చా.
నా మాటిని ఈ మనం పిల్లల మీద మనం రివెంజ్ తీర్చుకోవాలి. ఎక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. నీ కొంపలో ఉంటాం. తమ్ముడు పడుకోరా. మీరు పడుకోండి, నాకు అక్కడ ఉంది. నాకు కాలు వేసుకుని అలవాటు ఉంది, నువ్వు కావాలి మీద వేసుకోవచ్చుగా. ఆడి హైట్ లో ఉన్నాడు. దైత్రులు ఇక్కడ ఉంటే స్వప్నం జరగలేదు. బయట ఒక మంచి హోటల్ బుక్ చేశారు. ఇంకెక్కడికి పోయేది? తెల్లవారిపోయింది ఇక్కడ. పర్లేదు, తెల్లవారినే ఏం కదా. తమ్ముడు అన్నయ్య వెళ్ళిపోయాడు. మన ప్లాన్ వర్కౌట్ అయినట్లు ఉందిగా. లేకపోతే ఆ కొంపలో తెచ్చుకుని బంగారం అవన్నీ మనం తెచ్చుకున్నావు కదా. పద పద పదండి పద. ఏమే పదండి. మన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. లేకపోతే బంగారం అంతా కొట్టేద్దామని అసలు ఎంత కష్టపడి దొంగతనం చేసాం. ఏరా, మీరు దోచుకున్న బంగారం మా ఇంట్లో దాచుకుని నా శోభనం సరికొడతారా? మీరు 3 తప్పులు చేశారా? ఏంటి? ఒకటి, మీరు దోచుకున్న బంగారం మా ఇంట్లో దాచుకోడు. రెండోది, మా శోభనం సరికొట్టడం. మూడోది, నాకు తెలియదు. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? బాగుంది. దొరబాబు నడిపిస్తే ఎప్పుడైనా బానే ఉంటది. అందరు బాగా చేశారు. నైస్. ఖుష్బు మ్యామ్ బాగుంది. పర్ఫార్మెన్స్ వైజ్ అందరిది బాగుంది. టిపికల్ ఆటో రామ్ ప్రసాద్ స్కిట్ లాగా ఉంది ఇది. సో ఇట్స్ నైస్. సో జడ్జెస్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి మీరు పోయే స్కోర్స్. ఖుష్బు మ్యామ్, శివాజీ గారు. So judges order Ram Prasad and team ki scores 19 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు తాగితే తాగబోతుంటారు, కానీ తాగి షూటింగ్ కి వస్తే మన తాగబోతు రమేష్ అంటారు. మరి ఆ షూటింగ్ పికప్ అయిందా, ప్యాకప్ అయిందా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగబోతు రమేష్ అండ్ టీమ్. గుట్ట కింద గుంపు సెట్ల నిండా చెయ్యి పట్టినా కుంజాకయ్యో ముద్దులయ్యా మత్తితోని నాకు రందయ్యో నా ముద్దులయ్యా అయ్యో చెయ్యి సార్ గొట్టే ఏ ముహూర్తం ఈ సాంగ్ చేశాను, చాలా డబ్బులు వచ్చినాయి సార్. ఆ డబ్బులతో ఒక మంచి సినిమా చేద్దామని ఫిక్స్ అయిపోయాను. చెప్పడం మర్చిపోయాను, నేను ప్రొడ్యూసర్ ని, వీళ్ళ మా అసిస్టెంట్ డైరెక్టర్లు. సార్ మరి మన కొత్త సినిమా అంటున్నారు కదా, అవును. హీరోయిన్ గా ఖుష్బు గారిని పెట్టుకోవచ్చు కదండి. వద్దు ఏ చిన్నపిల్ల అయిపోద్దబ్బా. సరే పోనీ రష్మి గారిని పెట్టొచ్చు నేను కదా. పెద్ద పిల్ల అయిపోతాను అంతే కదా. కొత్త జోక్లు వేయండి రా, కొత్త జోక్లు వేయండి. ఇప్పుడు కొత్త జోక్ వేస్తా. కానీ రష్మి గారి మీద నేను ఒక స్టోరీ రాసుకున్నా బావుడి గురించి. అవునా? దాని టైటిల్ ఏంటండి? ముసలమ్మతో మనవరాలు. ఓహో, మనవరాలు రష్మియా? ముసలమ్మ ఆవిడే, మనవరాలు గురించి చెప్పుకున్నా. మీరు వెళ్ళి ఆ పనులన్నీ చూసుకుంటే సినిమా పనులు నేను వాళ్ళతో స్టార్ట్ చేస్తా. అర్థమైందా? మీరు వెళ్ళి అమ్మయ్య టైం అయిపోతుంది. డైరెక్టర్ గారు ఇంకా రాలేదేంటి? డైరెక్టర్ గారు మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. తమ్ముడు అదే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? అది సీన్ నాకెందుకు చెప్తున్నావు? నువ్వు హీరో. నేను హీరో కాదురా, నేను ప్రొడ్యూసర్ ని. మా హీరో వాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నువ్వు డైరెక్టర్ తెలుసా? నేను డైరెక్టర్. నువ్వు డైరెక్టర్, నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి కదా హీరోని. ఇద్దరు నువ్వేమడివి? నేను ప్రొడ్యూసర్ ని. సారీ సార్. నేను ప్రొడ్యూసర్ హీరో 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 కావాలి కదా. హీరో హీరో. ఏమైంది సార్, స్మెల్ వస్తుందా? వస్తుంది. అందుకే సార్ ఆ దుబాయ్ స్పెండ్ లో మా. హలో హీరో గారు, కొంచెం త్వరగా రండి సార్. ఏదో లెక్క పెట్టుకున్నాడు. స్టేజ్ అటు ఈడు తాగే వచ్చాడా? yes 1 + 1 సెంటర్ ఎక్స్ప్రెషన్ తెలుసు అవట్లా మాకు. పడుకున్నాడు సార్. ఆడొచ్చు గుడ్ మార్నింగ్ చెప్పాడు. గుడ్ మార్నింగ్ చెప్పాను సార్. స్టార్ట్ చేద్దామా? డైరెక్టర్ వచ్చాడు. గుడ్ మార్నింగ్ ఎప్పుడా? ఏం సైకోగలరా మీరు? ఆయన దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తే స్టార్ట్ చేద్దాం అంటున్నాడు సార్. ఆయన దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తే స్టార్ట్ చేద్దాం అంటున్నాడు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా.
ఇటురండి గుడ్ మార్నింగ్ ఎక్కడ చెప్పండి ప్రేమ సల్లగుండా డైరెక్టర్ గారు పడుకునిపోయావు అప్పుడే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానా చెవులో సరే ఇక్కడ ఉండండి హీరోయిన్ పిలుస్తా హలో హీరోయిన్ గారు ఎక్కడున్నారండి ఫస్ట్ అరే మావా ఏక్ పెగిలా అరే మావా ఏక్ పెగిలా కెమెరామెన్ పిలుద్దాం సార్ కెమెరామెన్ గారు ఎప్పుడైనా యాడవునా సీకటైతే నాయన చిప్పు ఆగునా యాంకర్ ఎంట్రీ చేసేద్దాం యాంకరు ఒరే నువ్వు షోక్ కాదు వచ్చింది సినిమా కెమెరామెన్ జడ్జిలు చేసేద్దాం సినిమా సార్ సినిమా నా వెనకాల వచ్చేది నేను ఎలా వెళ్తా అలా రండి ఓకేనా హీరో అదిరిపోయాడా మందు బాబులం మేము మందు బాబులం ఫస్ట్ సీన్ ఏంటంటే హగ్గు సీన్ హీరోయిన్ కి హగ్గు సీన్ ఒక డైలాగ్ ఉంటది మీది నీ చితి వరకు నీ పక్క నేనుంటా హీరో అదిరిపోయాడా ఓ ప్రియా నీ చితి కాలే వరకు నీ పక్క నేనే ఉంటా రెడీ సార్ ఇదేంది నిన్ను పట్టుకుంది హగ్గు సీన్ ఇది కాదా యాక్షన్ చెప్పురా రెడీ ఏంటిది యాక్షన్ యాక్షన్ అది సీన్ బాగా రావాలి సార్ బాగా యాక్షన్ బాగుంది ఇప్పుడు హీరోయిన్ చేసుకుంటే ఒరే అదేరా హీరోయిన్ దాన్ని పంపించు సూపర్ సీన్ అయిపోయిందా అయిపోయింది సూపర్ హీరో అదిరిపోయాడా కామన్ అదిరిపోయాడు హీరో అయిపోయాడు నెక్స్ట్ కాదు సార్ మొత్తం ఆ డైలాగ్ రాలేదు కదా అక్కర్లేదు టక్ అంతే మీరు చాలా గందరగోళంగా ఉన్నారు కానీ పాటల సినిమా పెడతాను సార్ పాట ఇది హీరోయిన్ నువ్వే కాదు నాకు ఉంచని చెప్పాగా సార్ మీరు చాలా గదరబెదరగా ఉన్నారు మీరు కొంచెం రిలాక్స్ అవడానికి మంచి పాట ఒకటి పెడతా ఒక మంచి లిరిసిస్ట్ వస్తున్నాడు సార్ లిరిసిస్ట్ త్వరగా రామ్మా నువ్వు ఈయనే లిరిసిస్ట్ పాట అంటే పాడు చల్లగుండా రాదే నేను సచ్చినాక నువ్వు ఓ పిల్ల చల్లగుండా రాదే నువ్వు కట్టుకున్నతో మెడల్లా ఎందుకే అన్నయ్య పాట ఎక్కువ అనుకుంటే తమ్ముడు పాడడం ఎలా ఉంది సార్ సాంగ్ ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేస్తే ఎలా ఉంటది మరి పిలిపినా కొరియోగ్రాఫర్ మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం యాక్టింగ్ చాలా కష్టంగా ఉందిరా వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ సీన్ ఇప్పుడు కాదు సార్ మీరు చేస్తే ఒకసారి వాళ్ళిద్దరు చేస్తారండి సార్ మీరు చెప్పులు కంపొచ్చండి చల్లగుండా రాదే నువ్వు నన్నే చల్లగుండా రాదే బాబా సార్ ఓకేనా అదిరిపోయే స్టెప్ మరి చెప్పండి రెడీ అమ్మారా ఏం చేస్తుంది ఈ సీన్ ఇప్పుడు కాదు ఆ సాంగ్ స్టెప్ హీరో కెమెరామెన్ కొరియోగ్రాఫర్ గారు కొంచెం మీరు అనుకోండి సార్ రోల్ యాక్షన్ ఏమైంది అదిరిపోయారు అయ్యి బాబోయ్ అర్థమైంది కదా సార్ మీ మామయ్య గారు చనిపోయారంట అయ్యా ఇది అక్కడ 7 అక్కడ సెటప్ ఎదురా పాడి సెటప్ ఏది కెమెరా రెడీ యాక్షన్ డైరెక్టర్ గారు చూడు ఓకే ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు ఏంటంటే ముద్దు అందరూ కలిసి లేపు ఒక్క చెయ్యి కెమెరామెన్ రెడీ క్లోజ్ రెడీ
తీసుకెళ్ళి పద. మా డాడీ వదిలేసారు, మా డాడీ వదిలేసారు, మా డాడీ వదిలేసారు, మా డాడీ వదిలేసారు. అయిపోయింది, సినిమా అయిపోయింది. అవార్డు వస్తాయి, అవార్డులు వస్తాయి నాకు. నంది అవార్డ్. దీన్ని ఎడిటింగ్ చేసి రిలీజ్ చేస్తా. ఎడిటింగ్ చేసి రిలీజ్ చేస్తా. అవసరంలా, నా డబ్బులు పోయినా నువ్వు ఎంత తీసుకున్నావు సినిమాకి? 2. అసలు నువ్వు పోయానకెళ్ళి సూపర్. డబ్బులు మొత్తం బొక్క నాకు. గుట్ట కింద గుంపు సెట్ల నిండా, గుట్ట కింద గుంపు సెట్ల నిండా, చెయ్యి బట్టినా గుంజాకయ్యో ముద్దులయ్యా, మత్తితో నాకు రొందయ్యో. సో జడ్జెస్, ఈ రెడీ కాలేని సినిమా పరిస్థితి ఏంటి? ఖుష్బు గారు. ఏంటండి రమేష్ గారు అండ్ నోకరాజు, ఈ స్కిట్ అంటే ఒక పర్ఫార్మెన్స్ ఉంది చూడండి, అమ్మో ఎక్కడో పోయింది. బ్రిలియంట్ అండ్ ఐ లవ్డ్ ఇట్. శివాజీ గారు. నోకరాజ్ ఏమనుకొని చేశాడో నాకు తెలీదు. ఇది ఇలా చేస్తే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని చేసి ఉండొచ్చు. అందరు బాగా చేశారు, సూపర్ నోకరాజు, బాగుంది. సో జడ్జెస్, స్కోర్స్ పరిస్థితి ఏంటి? ఖుష్బు గారు, శివాజీ గారు. నాన్ స్టాప్ నోకరాజు and తాగుబోతు రమేష్ and team కి judges ఇచ్చే scores, full scores 20 marks. All right, so మన ఇవాల్టి ఫ్రైడే సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి ఇటు నుంచే మొదలు పెట్టాలి. ఏమంటారు రాఘవ్ గారు? ఫుల్ స్కోర్స్ 20 out of 20. Non-stop Nukraju and Tagbudu Ramesh team again full scores 20 out of 20. And 1 point to Taggina Auto Ramprasad team with 19 out of 20. Total of 59 out of 60. Target వచ్చి 60. జనాలకు కావాల్సిన కామెడీ కాబట్టి అవును, మరి అది మేము ట్రై చేస్తాం, మనస్ఫూర్తిగా ట్రై చేస్తాం. పెద్దవారు అలా తెచ్చుకోవటం చాలా హ్యాపీ. రాఘవ్ గారు ప్రతిసారి ఇలాగే తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Challenge accepted? Ready. All right. So మరి రేపు కలుద్దాం. మళ్ళీ take care. Bye bye. Have a happy weekend.